హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందరికి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం మన జోర్దార్ టాలెంట్ షో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ ఉన్న వాళ్ళందరినీ మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు కొంతం విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలిసి వారి కళా ప్రస్థానాన్ని వాళ్ళ కళా జీవితాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు, కళాభివందనాలు, నమస్కారం అండి. ఈ విష్ణువర్ధన్ గారి కళ మామూలు కళ కాదు, మామూలు కళలు కాదు. తను దర్శకత్వం, పిల్లలకు నాటకాలు, పెద్దోళ్లకు నాటకాలు నేర్పించి ఎన్నో నాటకాలను ఏపించినటువంటి గనుడు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మ్యాజిక్ షో ఎక్కడ చేసినా రెడ్డి గారు కంపల్సరీ ఈ పూజా విధానాన్ని చేసి తన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు. దీనిలో నీళ్ళు రాలేదు, పూలు వచ్చి మ్యాజిక్ చేసి అందరూ వచ్చారు. వీళ్ళందరూ చూపి తమ్ముడు తింపు, కెమెరా తింపు, వీళ్ళందరికీ ఏం చూడు. ఇక వీళ్ళందరూ కొబ్బరికాయ కొడితే వాటర్ వస్తాయి అనుకొని వచ్చిర్రు తాగమని. వాటర్ రాకుండా పువ్వులు వచ్చినాయి. రెడ్డి రెడ్డి గారు నిజంగానే మ్యాజిక్ భలే. ఓ, అదే మీరే చేస్తారా స్పెషల్గా? సూపర్ సూపర్ అండి. రెండు ఐటమ్ ఖర్చుపు. అవును, పెట్టండి. కనపడుతుందా? పుల్ల ఇక్కడ, అగ్గి పుల్ల ఇక్కడ కనపడుతుందా? ఓకే. చూడండి, ఇరువన్నా ఇరిగిందే నీరు ఇరిగిందా? ఇరిపోయిందా? ఎన్ని తుక్కలు? ఓ, మనిషికి 2 తుక్కలు. రెండు తుక్కలు చేసిన నేను 2 తుక్కడాలు చేసిన. అయ్యా, ఇది పైకి. అగ్గిపుల్లను ఇరిచేసిన అగ్గిపుల్లను మళ్ళీ అట్లనే ఉంచిండు. మ్యాజిక్ ద్వారా అట్లనే చేయించు. సూపర్. ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ జోర్దార్ టాలెంట్ షో డిఫరెంట్ అని. అందులో భాగంగా ఈరోజు మ్యాజిక్ను, పద్య నాటకాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన. మీలో ఉన్న టాలెంట్ను, డిఫరెంట్ టాలెంట్ను మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా చూపించుకోండి. దాన్ని నేను ప్రపంచానికి పరిచయం చేస్తా. అవకాశం నాకు ఇవ్వండి. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. ఇవన్నీ మీరు స్పెషల్గా చేసుకున్నారు. అవునవును, కలిసిపోతాయి. ఇక ఎక్కడికైనా వస్తా, కొంచెం టైం పడుతుంది. రాలేడు రవితేజ అని వస్తలేడు అనుకోకూడదు. ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి, మీ ప్రాంతానికి వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు ఇవ్వండి, కొంచెం ఓకే పట్టండి. తప్పకుండా మీ ఊరికి కూడా వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటా. ఈరోజు రెడ్డి గారి నటనతో పాటు తన మ్యాజిక్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చిన. చూస్తారు కదా మీరే. మీ ప్రోగ్రామ్ కూడా ఇలాగా తీసుకొస్తా. 1 2 3. దీనికి ఉన్న ఇది బయటపడిపోయింది. మమ్మల్ని ఏమంటారా? నీ లెక్క నాకు మిమిక్రీ వస్తుంది కానీ మ్యాజిక్ రాదు. అనండి ఒకసారి అబ్రకాదబ్రా ఈ రవితేజ కూడా మ్యాజిక్ చేస్తాడు. రావట్లేదు.
4వ ఐటమ్ గొంతుకేసుకున్నా. ఓ వద్దులండి రెడ్డి గారు, వద్దు వద్దు వద్దు. గట్టి ఉంది అని సెంటర్ పట్టుకుంటున్నా. సెంటర్లో పట్టుకున్నా. ఓకే. పెట్టుకోండి. ఈ సెంటర్ కాడ ఈ కొన తీసుకొచ్చి ఈ సెంటర్ కాడ పెట్టేసిన. ఈ కొన కూడా తీసుకొచ్చి ఈ సెంటర్ కాడ పెట్టేసిన. ఓకే. ఇది సెంటర్ ఏది? ఇదే 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 ఇది పోయింది. కనిపిస్తుందా? సెంటర్ కనిపిస్తుంది. ఇది పట్టుకుంది. ఎన్ని చూడాలి ఇప్పుడు? 4 అయింది. 4 2 చూడాలి. ఇప్పుడు 2 అయింది. ఫస్ట్ ఒకటి తీసుకో. సింపుల్. ఇగో ఇగో రెడ్డి గారు 41 అయింది. తాను మొత్తం గోపించుడు మళ్ళీ వచ్చింది 4 కుక్కలు మళ్ళా. సూపర్ సూపర్. ఇది కేవలం మూఢ నమ్మకాల మీద చేసే ప్రక్రియ, చేసే కళ. గ్రామాలలో ఊర్లోకి వెళ్ళి మూఢ నమ్మకాలు చేతబడులు అని చెప్పేసి భయపడతా ఉంటారు. అలాంటి ఏవి కాదు, మాయని మంత్రాలు ఏం లేవు అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవి. మ్యాజిక్ అనేది ఎవరు కూడా దీన్ని మనకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. గురువుల సమక్షంలో శిక్షణ పొంది చేయాలి. అంతేగాండి రెడ్డి గారు? 5వ ఐటమ్ అవసరం చూపిస్తాను. ఓకే ఓకే. రెడ్డి గారు ఇలాంటి ప్రయోగాలు వద్దులేండి. దాన్ని చూస్తేనే భయం అవుతుంది. మామూలుగా గ్రేట్. అంటే రెడ్డి గారు మీరు ఇట్లా ముందుకెళ్ళి చూడమన్నారు నాకు. ఓకే, అసలు మామూలుగా అది భయం అవుతుంది. మీరు చేసే ఐటమ్స్ ఆ తాడు వేసుకుంటారు, 4 ఎట్లలో చూసుకుంటారు, అందరు చేస్తారు. ఇలాంటి వాళ్ళు కొందరే ప్రయోగాలు చేస్తారు. అంటే వాళ్ళకున్న కళల నేను డిఫరెంట్గా కనబడాలి, అందరిలాగా చేయొద్దు అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా విష్ణుకిరణ్ రెడ్డి గారు డిఫరెంట్గా ఆలోచించి తను మ్యాజిక్ చేస్తున్నారు. అంటే ఈ వయసులో ఇట్లా పెద్ద ఆయన మరి వచ్చి మ్యాజిక్ చేస్తాను. ఇప్పుడున్న ఈ జనరేషన్ని ఆకట్టుకుంటాడు అనుకున్నాను నేను ఫస్ట్ వాస్తవానికి. కానీ తను చూపించే ఐటమ్ అందరు మ్యాజిక్ ఏం చేస్తారంటే కొంత ఒక సెటప్ సెట్ చేసుకొని డబ్బాలు ఇట్లా తీయగానే ఫ్లవర్స్ రావడం, రిబ్బన్ రావడం, ఇవన్నీ చేస్తారు. అలాంటి ఏం లేకుండా రెడ్డి గారు ప్రయోగాలు చేస్తున్నారు. చాలా గ్రేట్, సూపర్. వారికి ఒకసారి కళాభివందనాలు, ధన్యవాదాలు. మన జోర్దార్ టాలెంట్ షో తరఫున ఇంత గొప్ప టాలెంట్. పుట్టపర్తి సార్ గారు ఈ బుద్ధి పెడతారు. అవును, అంటారు ఉంటుంది పెడతారు. వావ్. ఏమీ లేదు, తెచ్చిండు అందరికి. స్మెల్ కూడా మళ్ళీ వస్తుంది. సూపర్ 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 రెడ్డి గారు, చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న అన్నను మీరు చూస్తారు కదా. మన జోర్దార్ టాలెంట్ షోలో అన్న సాంగ్స్ పాడడానికి వచ్చింది. అన్న పేరు శేషన్న. అన్న ప్రోగ్రామ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, జోర్దార్ టాలెంట్ షోలో. అన్నది జోగులాంబ గద్వాల్ జిల్లా బుడమర్సి గ్రామం. అన్న ప్రోగ్రామ్ కూడా ఉంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులు చేయండి.
ఒకరోజు వీళ్ళందరి ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కాబట్టి అన్న మ్యాజిక్ చూసే అవకాశం కలిగింది వీళ్ళకి. కలిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్నగారికి షేర్ చేయండి, లైక్లు కొట్టండి. ఇదే అదే సాయిబాబా గారు, పుట్టపర్తి సాయిబాబా గారు కడుపులకి వెళ్ళి లింగం తీస్తాడు. లింగం తీసి భక్తులకు ఇస్తాడు, భక్తులు పూజ చేసుకుంటారు. మనం అంత భక్తులు కాదు కాబట్టి ఈ చాక్లెట్ ఎట్లా తీస్తా, నేను నవ్వులు తింటుంది నేరుగా, తర్వాత మళ్ళీ తీస్తా. సూపర్. కొరికేస్తుండు. అవును. రెడ్డి గారు సూపర్. 6వ ఐటమ్. అవును. ఓకే, అవసరమే పిలుస్తా. ఓకే, వినపడుతుందా? వినపడుతుంది. అవును. పుల్ల నుంచి మంచిగా పుల్లయి మనిషి ఉన్న పుల్లలు మంచిగా కొట్టించి. పుల్లలే లేవు కదా రెడ్డి గారు. మరి ఊపినప్పుడు అయితే సౌండ్ వచ్చింది, అందరం విన్నాం. అవును, గడికి మ్యాజిక్ భలే చేసిండు. కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ మనం పక్క నుంచి లేదా ఎదురుగా చూడాలి. వాస్తవానికి మ్యాజిక్ ప్రోగ్రాంలు ఎప్పుడు కూడా ఎదురుగానే మనల్ని ఆడియన్స్ని ఎదురుగా ఉంచి చేస్తారు. కాకపోతే మనం మన షో ద్వారా చూపించాలి, తనతో మాట్లాడాలి కాబట్టి మనం పక్క నుండి ఒక్కోసారి ముందుకు 7 ఐటమ్స్. 2 బాల్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి తీసుకొని సార్, ఒకటి తీసుకున్నా, నేను పెట్టుకుంటున్నా కదా. ఇంకోటి తీసుకొని నీ చేతిలో పెట్టు. ముయ్యి, మూసుకో మూసుకో, ఇంకా ముసలి. రెండు ఇక్కడ వచ్చినాయి. ఇగో ఇలాంటివి చూసినప్పుడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాస్తవానికి రెడ్డి గారి చేతిలో ఒకటి ఉంది, నా చేతిలో ఒకటి పెట్టిండు. లైవ్లో మీరు కెమెరాలో చూసారు. తర్వాత రెడ్డి గారు అన్న తర్వాత నా రెడ్డి గారు ఓపెన్ చేస్తే రెడ్డి గారి చేతిలో లేదు, ఏం లేదు, అది మాయమైపోయింది ఆ బాల్. నా చేయి ఓపెన్ చేయమని, నా చేయి ఓపెన్ చేయగానే 2 ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మన విలేజ్ వాళ్ళు, మన కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయనకు మంత్రాలు వస్తాయి అనుకుంటారు. ఇది మంత్రం కాదు, మాయ కాదు, మూఢో నమ్మకాల మీద అవగాహన. చాలా ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ను, ఒక గొంతు రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. అన్న శేషన్న సింగరు, ఆయన ఒక పాట పాడాలంటే ఆయన కూడా ప్రాక్టీస్ చేయాలి. లలితక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో ఉంది. లలితక్క మంచి సింగరు. లలితక్క వాళ్ళ ఇంటికాడనే మనం ఈ మహబూబ్ నగర్లో వెంకటపల్లిలో చేస్తున్నాం. లలితక్క ఇంటర్వ్యూ మన ఛానల్లో ఉంది. ఇప్పుడు లలితక్క వాళ్ళ ఇంటికానే చేస్తున్నాం. ఇప్పుడు లలితక్క కూడా పాటలు చాలా పడుతుంది. అటు మన తెలుగు పాటలు పడుతుంది, బంజారా పాటలు పడుతుంది, అక్క వాళ్ళ ఫ్యామిలీ సారు. అట్లా ప్రాక్టీస్ చేయండి, ఏది రాదు. రెడ్డి గారు కూడా ప్రాక్టీస్ చేసింది. ఇదంతా కళ, అందులో మాయలు మంత్రాలు ఏం లేవు, అన్యగా భావించద్దు. ఇలాంటి కళాకారులకు, మా కళాకారులకు ఏముంటుందంటే ఇల్లు కూడా మిగరు. ఈయనకు మంత్రాలు వస్తాయి అనుకుంటారు. ఫస్ట్ మంత్రాలు కాదు, ఇది అవేర్నెస్, ఇది ఒక కళ అని మాత్రం అనుకోరు. మీరు అన్యాయంగా భావించద్దు. ఇది ఒక కళ. ప్రాక్టీస్ చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడం ఒక ప్రక్రియ మ్యాజిక్లో, అంతే. ఓకే రెడ్డి గారు, కంటిన్యూ చేద్దామా? రెడ్డి గారు కదా చేయమోస్తా. అయ్యో ఏం లేదు. అన్నెమ్మడ ఇంకోటి ఉన్నది మనకి చున్నీ కడ దృశ్యం. 8 ఐటమ్స్, ప్లేయింగ్ కార్డ్స్. దీంట్లో పైన భాగంలో ఏ ముక్కలు ఉన్నాయి చూడండి.
ఓకే ఏముక్కలు ఒకటి రెండు లాగా ఏమున్నాయి 5 ఏలు ఎన్ని ఉన్నాయి ఏళ్ళు ఏళ్ళు 4 మొత్తం నేను 4 గంటలు కెమెరా కనిపిస్తుందా ఓకే పైన ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి పైన కింద పైన పైన ఉండే కదా ఉండగా చూద్దాం కరెక్ట్ ఉన్నాయి కదా ఇంకెన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఇది తీసి కింద పెట్టిన ఒకటి ఇంకెన్ని ఉన్నాయి ఇది తీసి కింద పెట్టిన ఇంకెన్ని ఉన్నాయి ఇది తీసి కింద పెట్టిన ఇంకెన్ని ఏం లేవు ఇది తీసి పెట్టండి చూడండి కిందకి తీస్తారేమో 1 2 3 4 రైట్ కిందికి కిందనే ఉన్నాయి ఉండేది 4 ఉంటాయి కలుపుకుంటారా ఏదైనా నీ బుద్ధి నాకు తీసుకోండి ఏదైనా ఒక ఆర్తి ఒక ఆర్తి నాకు చూపించు కెమెరా చూపి మీరు చూసుకోండి ఓకే అక్కడ వాళ్ళకి చూపించు ఓకే ఇంకా మీరు మూసేయండి అంతే మీ పైన పెట్టనా పెట్టండి పైన పెట్టండి కదా పైన నేను తీసుకురావాలి చూపించాలి అబ్బా ఇదే కదా ఇప్పుడు చూపించింది కెమెరాలా అదే సూపర్ అనుకుంటారా మాకు అది నేను పెట్టుకున్నాను కోచు కదా మరి మాకు కలపరాదు ఇప్పుడు ఈ కాపు తీసి నేను ఎంత పెట్టుకుంటాను ఒక కాదు మారుస్తా అక్కడక్కడ ఏమొచ్చిందో నేను చెప్తాను నేను చెప్పకండి చూసాను నేను చెప్పినట్టు అవునానండి ఇక్కడ మొదలు సార్ ఇక్కడ ఎక్కువ ఉన్నాను ఏంటి ఆయన కూడా కనపడుతుందా ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చిందో చెప్తా చెప్పున్నా ఈ స్పేట్ జాకీ కరెక్టేనా మళ్ళీ చూడను ఓకే ఇస్పేట్ 5 ఓకే కలవర్ 3 ఆర్టిన్ 5 ఆర్టిన్ 9 ఇట్లా పొద్దుగా కూడా చెప్తా చాలు సార్ ఎన్ని వాళ్ళు సూపర్ 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 మరి ఇన్ని చెప్పాలంటే కూడా బాగానే కార్డ్స్ ద్వారా మనకు మ్యాజిక్ను చూపించడం జరిగింది రెడ్డి గారు తనలో ఉన్న ఈ టాలెంట్కి ధన్యవాదాలు కళాభివందనాలు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా తన కళా ప్రస్థానాన్ని చూపించడానికి మేము ముందుకు వచ్చిండు రెడ్డి గారు టైం ఇచ్చి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా తన నటనను డైలాగులను మ్యాజిక్ను చూపించినందుకు వారికి కళాభివందనాలు ధన్యవాదాలు మరో ఐటెం చూద్దాం దీంట్లోకి వెళ్ళి నీ ఇష్టం అది నాకు తీసుకో నాకు చూపొద్దు ఏదో ఒక తీసుకో వాళ్ళు చూపి వాళ్ళు చూపి కెమెరా కూడా చూపి ఓకే నేను చూడకూడదు అవును ఇష్టం తీసుకో జాగ్రత్త చూపకుండా మసాలా పెట్టు కలపాలి కదా అవును పైన పెట్టు కదా పైన పెట్టేసి
మీరు వెళ్తారా లేదు కలిసి కలిసి అంటారా అన్నీ ఉంది కలిసిలో పైకి వచ్చింది ఇంత కలిపినా కానీ ఇది పైకే వచ్చింది మళ్ళీ మన జోర్దార్ టాలెంట్ షోలో మ్యాజిక్ ప్రోగ్రామ్ను మీరు చూస్తున్నారు. మ్యాజిక్ అనేది ఒక మూఢనమ్మకాల మీద చేసే ప్రక్రియ. మూఢనమ్మకాలు లేవు, మాయలు మంత్రాలు లేవు అని చెప్పేసి జనాల్లో అవేర్నెస్ కలిగేయడానికి ఈ కళను ప్రదర్శిస్తారు. అంతే తప్ప దీంట్లో ఎలాంటి మంత్రాలు మాయలు లేవు అని చెప్పి మన షో ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరన్నా కూడా మన ఇంటికి వచ్చి ఇచ్చేస్తాం అది చేస్తామంటే కూడా నమ్మద్దు, భయపడద్దు, వారికి డబ్బులు ఇవ్వద్దు. చాలామంది విచిత్ర వేషధారణతో వచ్చి నీకు నరదిష్టి ఉంది, నీకు 15 రోజుల నుంచి నువ్వు ఏం మాట్లాడుతున్నావు చేతులు అని డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. మనం మాట్లాడుతూనే ఉన్నాం. రెడ్డి గారు ఒక ప్రక్రియ చేసింది. ఊరు నాయన నేను చెప్తున్నా కదా మాయాలు మంత్రాలు ఏం లేవని అగో చూపిస్తున్నాను మీకు లైవ్లో. అట్లా ఏముండవు, అన్నీ కూడా ఒక ప్రాక్టీస్ ద్వారా సాధన ద్వారా వస్తాయి. బట్ అన్నింటినీ మనం నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఏది కూడా మనం సొంతంగా ప్రయోగాలు చేయొద్దు. మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా కొంత విష్ణు కిరణ్ రెడ్డి నటనను, తన డైలాగ్ను, తన మ్యాజిక్ను మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు అనిపించింది. కనిపిస్తున్నాయి ఆశలు 4 ఆశలు. ఓకే, ఎక్కువ ఆపలేదు, 4 ఆశలు ఉన్నాయి. సూపర్ సూపర్. కనపడిందే చౌకాన్లా అంటే చౌకాన్లా 1, 2, 3 ఉన్నాయి. దీంట్లోకెళ్ళి ఒకటి తీసేద్దాము. 2 ఉన్నాయా? 2 ఏముండే? చౌకాన్ 2, 3 చౌకాను 2, 3, 4 2 నుంచి 4 ఉన్నాయి కదా. వీడు ఏం మిగిలిన 3 మిలియన్ల ఒకటి తీసిన ఒకటి తీసి. మధ్యాహ్నం తీసిన ఏముంటాయి? 2 ఉంటాయి. 2 ఉన్నాయి. 4, 2 ఇక్కడ ఏముంది? ఇదే కలరే కదా, ఒకటి చౌకాన్ కలర్ కదా. మ్యాజిక్లో ఇలా చేసుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇది ఒకటే కావాలి. అప్పుడు నల్ల కలర్ ఉంది కదా. అవును అవును అవును. ఎర్ర కలర్. ఓహో ఇక ఇలాంటివి చూసినట్లే జనాలు భయపడతారు, మంత్రాలు అనుకుంటారు, మాయలు అనుకుంటారు. అలాంటివి ఏముంటాయి, ప్రతిదీ ప్రాక్టీస్తోనే ఉంటాయి, సాధనతోనే ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ కళ మీరు చూపిస్తున్నది. పంతం విష్ణు కిరణ్ రెడ్డి గారు ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్నారు. 52 యాప్ ఉంటాయి సార్ దాంట్లో. అవును, 52 ఆటలు ఆడతాం, 52 మ్యాజిక్లు ఉంటాయి. అన్నీ నేను ఇక్కడ చూపించలేను. అవునవును, కరెక్టే. చాలు. రెడ్డి గారి ప్రోగ్రామ్ కనుక మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఇచ్చిన రెడ్డి గారిది, డైరెక్ట్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే తప్పకుండా మీ ప్రోగ్రామ్కి వచ్చి మీకు ఈ మ్యాజిక్ ప్రదర్శన ఇస్తాడు. ఓకేనా రెడ్డి గారు? ఉన్నాయి సార్, ఇంకా ఉన్నాయి ఐటమ్స్. ఇప్పుడు న్యూస్ పేపర్ చెత్త ఏం లేదు, న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ని ఏం చేద్దాం? న్యూస్ పేపర్తో ఏం చేద్దాం? చూడు, ఏదో ఒకటి చేద్దాం. ఒక్క నిమిషం అన్న, రికార్డింగ్ చేసేవాడు రెడ్డి గారు, రికార్డింగ్ చేస్తారు. ఇంకెన్ని ఉన్నాయి రెడ్డి గారు ఐటమ్స్? చూడాలి సార్.
అంటే ఇంకో 2-3 ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి. అంటే చదువు మాటలగాడు ప్రోగ్రామ్ చేయాలంటే మాటలగాడు చాలా ఉన్నాయి, అంకెలగాడు చాలా, అక్షరగాడు చాలా, అన్ని వద్దులే వద్దు చూడాలి అంటే ఇంకొకటి రెడీ చేయండి. లాస్ట్ అనుకున్నారు వాటర్ కొంచెం కొంచెం ఎక్కువ బస్. ఇది న్యూస్ పేపర్ మరకలేదు దాంట్లో నీళ్ళు పోస్తాను, కింద పడాలి నీళ్ళు. అయ్యో పేపర్ పచ్చిగానే లేదు. పేపర్లో నీళ్ళు పోసింది కానీ పేపర్ పచ్చిగా అదే మ్యాజిక్ అంటే. ఓకే బయట పంపిస్తాం, మనం మాట్లాడుకుంటాం, ఏదో దేని గురించి మాట్లాడటం. వాడు వచ్చి నువ్వేం మాట్లాడే చెప్తారు. ఇంకోటి ఫోన్లు అయితే చేస్తాం, ఎందుకంటే పిల్లలకు మూడాలను పంపుకోవాలని దొంగతనం చేస్తుంటారు పిల్లలు. ఆ దొంగతనం ఇంకోసారి చేస్తే సార్ గుర్తుపడతారు అని ఆ ఐటమ్ చూపిస్తాం. 8 మంది ఇక్కడ 8 మంది ఇక్కడ 8 మంది నిలబెడతాం. నిలబెట్టి కాంటా తీసి ఏదో వస్తువు తీసి ఒక టీచర్కి ఇచ్చి వెళ్ళిపోతాం బయట. ఆ టీచరు ఆ కాంటా ఏం చేసి ఎవరి దగ్గర లోపల దాగట్టుంటారు, అక్కడ నిలబెట్టారు. నేను వచ్చి చూస్తాను, కాంటా ఎవరి దగ్గర ఉందో వాళ్ళు పట్టుకొచ్చి చూపిస్తాను, టీచర్కి ఇస్తాను. వాళ్ళు లేదంటే ఒప్పుకోండి ఖచ్చితంగా మీ దగ్గర అంటే ఖచ్చితంగా తీసిస్తారు. అప్పుడు పిల్లలు ఏమంటారు, దొంగతనం చేస్తే సార్ చేయాలి అనుకుంటారు. ఇటువంటి ఐటమ్స్ స్కూల్లో చేయకపోతే ఇక్కడ చేయకు రాదు. స్కూల్లో చాలా వరకు చిన్నపిల్లలకి తన ప్రాంతంలో తన జిల్లాలో ఉన్న ప్రతి స్కూలు, తన మండలం, తన గ్రామాల్లో ఉన్న అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి ప్రోగ్రామ్స్ నేర్పించి అవేర్నెస్ చెప్పి ఈ మంత్రాలు మాయలు ఏం లేవు, మీరు ఒకవేళ చిన్నతనంలో దొంగతనం చేస్తే ఖచ్చితంగా ఇక మీరు ఇట్లా దొరకబడతారు, సార్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇట్లా దొరకబడతారు దొంగనని చెప్పి వాళ్ళ లోపల ఎట్లాంటి చెడు అలవాట్లకు పోకుండా మత్తు, గంజాయి ఇలాంటివి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం జరుగుతాయి, ఫ్యూచర్లో మీ లైఫ్ ఏమవుతుంది అని చెప్పి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినటువంటి కొంత విష్ణుకుమార్ రెడ్డి గారిని, విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించి తను మన షో ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ అందరికీ ఈ షో చూపించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఎంత చదువుకున్నారు సార్ మీరు? ఎస్ఎస్సి అంటే చూడండి, పిల్లలు మన ఇంట్లో వీడియో చూస్తున్నారు, చిన్నపిల్లలు ఎస్ఎస్సి వరకు చదువుకున్నాడు కానీ కళను నమ్ముకున్నాడు. అప్పుడు నాటకాలు అలాంటి టాలెంట్ ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ విష్ణుకిరణ్ రెడ్డి గారు థ్యాంక్ యూ. చూశారు కదా ఈనాటి ఎపిసోడ్ను. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో అప్లోడ్ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు ఇవ్వండి. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితయ్య, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.